హద్దు పద్దు లేకుండా విమర్శిస్తున్నారు. ఆ విమర్శ భాగంగా నా మీద కూడా మాట్లాడుతూ మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు, అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించినావు, భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుమైందా మైనారిటీ మీద? ఒక్కసారి ఆలోచన చేయి. నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి. నేను 89 నుంచి ఎక్కడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నా. మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. అంటే మీ నాయనకు 119 కాన్స్టెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనారిటీ కాన్స్టెన్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. ఆయన చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డిగా అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు, నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనారిటీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు రాబాయ్. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ని ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనారిటీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి, మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి, ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి, ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ నువ్వు 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి. ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి, ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి, స్కూల్స్ బంద్ అయిపోయినాయి, కాలేజెస్ బంద్ అయిపోయినాయి. మేము వచ్చి 2 నెలలు కూడా 60 రోజులు కూడా కాలే రాగానే గవర్నమెంట్ జీపీస్లో అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం. ఇప్పటి వరకు హైకోర్టులో ఎప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేదు. ఇది మా గొప్పతనం, మైనార్టీకి ఇచ్చిన విలువ, వాల్యూ. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసిన ఆమెరుల్లా అని ఐఎస్బి కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. అలాంటి గొప్ప చదువుకున్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తికి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసినాం. ఇప్పుడు రేపు హైకోర్టు జీపీస్ రాబోతున్నారు. ఏది వచ్చినా అన్నిట్లో మ్యాక్సిమం మైనారిటీ ముస్లిం షేర్ కంపల్సరీ ఉంటుంది. కానీ నీ హయాంలో హైకోర్టులో లేదు, యూనివర్సిటీస్లో లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఈ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఒకటేసారి వేసి నువ్వు మెంబర్ లేరు, చైర్మన్. ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనారిటీది కనెక్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్, ఆకాశం మీద ఊతే ఊము మన మీదనే పడుతుంది. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీ నాయన కామారెడ్డికి ఎందుకు వచ్చిండు? షబ్బీర్ అలీ మీద ఎందుకు పోటీ చేసిండు? ఏమైంది? నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఓటమి జరిగింది. నీకు ఎంత అవమానం జరిగింది అంటే అల్లా కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ చూస్తున్నాడు కదా న్యాయం ఏంది అని. అన్యాయంగా ఒక అమాయకుని మీద వచ్చి పోటీ చేసి 100 కోట్ల రూపాయలు
నిన్న నేను రివ్యూ చేస్తే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు కామారెడ్డికి మీద పెట్టిండు. కుట్టు మిషన్లు, 1,00,000 రూపాయలు ఒక్కొక్క యూత్కు అక్కడ ముస్లిం బంధు అని ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసి ఎవరికి వాళ్ళకు ఐడెంటిటీ కార్డు మీద ఇచ్చేసారు, ఆధార్ కార్డు మీద 1,00,000 రూపాయలు. ఇప్పుడు చూస్తే షాపులు లేవు, ఆ మనిషి లేడు. అట్లా లూటీ చేసి వాళ్ళ అప్పుల పాలు చేసిన ఘనత కేటీఆర్ది. అందు గురించి మళ్ళొకసారి మాట్లాడే ముందు మీ నాయన నా మీద ఎందుకు పోటీ చేసిండు కామారెడ్డి మీద, దాన్ని చెప్పిన తర్వాతనే మైనార్టీ విషయంలో మాట్లాడాలని నేను నీకు హితావు చేస్తున్నా. మరొకసారి జాగ్రత్తగా నా విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించు. वही कुछ उनके पास बोलने के लिए नहीं है, मौका देख रहे कि मुसलमानों को कुछ वर्गलाएंगे हम, शब्बीर साहब को देखो नाइंसाफी करे बोल के। तुम कहाँ करे, तुम्हारा बाबा आके मेरे पास ठहरा, अब तुमको बोलने का हक क्या है? గవర్నమెంట్ తీర్పు మనం చూడలే కదా, ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం ఏం మాట్లాడతాం, నేను దాన్ని చూడలేదు. మీకు సమయం అవుతున్నది ఉరికి వచ్చినా నాకు కూడా ఎవరో చెప్పినారు ఇప్పుడు ఇంటర్ అవుతున్నప్పుడు, కానీ డీటెయిల్స్ చూడలేదు. अब कौन किसके टुकड़े करता आगे वक्त ही बताएगा, क्योंकि जैसी करनी वैसी भरनी। केसीआर बताए सो खेल है, वही खेल फिर रिपीट होता। उन्हें दूसरों की पार्टियां तोड़े, अब उनके लोग ही टूट के आ रहे, नक्शे कदम में नहीं टूट के आ रहे वो लोग, हम तोड़ना नहीं चाह रहे, मैंने वो लोग आ रहे, उनकी डिक्टेटरशिप से नाराज है एमएलएस। ఎమ్మెల్సీ వారు ఇవ్వలేదు, పిచ్చోడు ఉన్నాడు, మనకు తెలియదు కేటీఆర్కి. ఎమ్మెల్సీ మేము ఇచ్చాను మహమూద్ అలీ గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర 11 సీట్లు ఉండే 33 కావాలా. అలయన్స్ అవుతుందేమో 2013, వినండి, 2013లో నేను మహమూద్ అలీ అందరం ఒకటేసారి యునానిమస్ ఎమ్మెల్సీస్ అయినాము. 2013 టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చింది పవర్లో, 14లో వచ్చింది. ఇది 13లో 1 ఇయర్ ముందే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మీద, పోనీ రేపు అలయన్స్గా అవుతుందేమో అని అలయన్స్ పార్టీగా ఒక ఎమ్మెల్సీ మేము ఇచ్చినాం. ఆయనకు అప్పుడు కేవలం 11 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన దగ్గర. మా భిక్ష అది. ఓకే, థ్యాంక్ యూ.